మన అమెరికన్ తెలుగు అసోసియేషన్. సో ఈరోజు చాలా బిగ్ ఇనిషియేటివ్ తీసుకున్నారు. బ్యాడ్మింటన్ టోర్నమెంట్ కండక్ట్ చేశారు. సో మోస్ట్లీ ఆల్మోస్ట్ లైక్ 35 టీమ్స్ వరకు ఈరోజు వచ్చారు. సో 2-3 డేస్లో ఇంతమంది రావడం అన్నది ఇట్స్ రియలీ గ్రేట్. సో థ్యాంక్స్ టు స్పోర్ట్స్ చైర్పర్సన్ అయిన సురేష్ గారికి చాలా థ్యాంక్స్. ఓకే, ఐ థింక్ ఇలాంటి ఈవెంట్స్ ఇంకా చాలా మటుకు రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ మాతా. This is Abhijit. I participated in this badminton tournament and it's a great experience. Thanks Mata for all of this arrangement, and it's a really very good experience, and we met a lot of good players, and it was not experience that so many players are living in this area. Thank you so much Mata for all these things. TV5 viewers, this Mata conducted this tournament, and this is a really good tournament where we came from various groups from various sections of places which are like YMCA some teams, and IBC some teams, like that, different teams. So when we play in only one area, we know only certain members, but when we come with different sections and different groups, now we are familiar with different styles of people, where we are experienced kind of better playment. Otherwise we are always in the same way of playing. Now Mata conducted this tournament, and this is a very good way of interacting with other team members and knowing each other and getting playing with each other. And thank you for this Mata. And Paneer, you want to say something? I think it was an amazing tournament. We got to meet a lot of different people from different areas in New Jersey. So it was a great socializing event, as well as a tournament where we got to improve our skills as well. So thank you very much to Mata. నా పేరు ప్రదీప్ సామల, మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఫౌండర్ అండ్ అడ్వైజరీ కౌన్సిల్ మెంబర్గా ఈరోజు న్యూజెర్సీలో మన మాట స్పోర్ట్స్ కమిటీ ఆధ్వర్యంలో మనము బ్యాడ్మింటన్ టోర్నమెంట్ జరుపుతున్నాము. దాదాపు ఒక 40 టీమ్స్ దీనిలో రిజిస్టర్ చేసుకొని ఒక 80 మంది ప్లేయర్స్తోని ఇవాళ చాలా ఘనంగా ఈ టోర్నమెంట్ జరుపుకోవడం జరిగింది. ఈ రెస్పాన్స్ చూసిన తర్వాత ఇంకా మరికొన్ని కార్యక్రమాలు చేపట్టే ఆలోచనలో మాట ఉంది. మొన్ననే మనం మా క్యారమ్స్ ప్రోగ్రామ్ కూడా చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించిన మరికొన్ని ప్రోగ్రామ్స్ కూడా మన సురేష్ ఇంకా డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. మేము ఒక సేవా సాంస్కృతి ప్రోగ్రాంలు కాకుండా ఈ పిల్లల్ని ఎంకరేజ్ చేయడానికి, యూత్ని ఎంకరేజ్ చేయడానికి, స్పోర్ట్స్ అనే దాని మీద కూడా ఫోకస్ చేయడానికి ఈ బ్యాడ్మింటన్, చెస్ ప్రోగ్రామ్స్ అనుకోండి, క్యారమ్స్ ప్రోగ్రామ్స్ అన్నీ చేసుకోవడం జరుగుతుంది. దాదాపు ఈ లాస్ట్ 2 ఇయర్స్లో మాట అనేది ఒక హౌస్ హోల్డ్ నేమ్ లాగా అయిపోయినది నేషన్ వైడ్లో. సో ఇట్లాంటి ప్రోగ్రాంలు ఎన్నో జరుపుకోవాలని ఆశిస్తూ మీ అందరి సహకారానికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. హలో అండి, నా పేరు విజయ్ భాస్కర్, మాట బీఓడి అండ్ నేషనల్ కోఆర్డినేటర్. సో ఈరోజు మాట ఆధ్వర్యంలో ఇక్కడ
న్యూజెర్సీలో బ్యాడ్మింటన్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. ఇక్కడ అంగరంగ వైభవంగా జరిగింది. 40 టీమ్స్ 80 పార్టిసిపెంట్స్ ఆడారండి. సో మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు నైట్ 10 అవుతుంది. ఇప్పటి వరకు నడుస్తున్నాయి అన్ని గేమ్స్. సో ఇప్పుడే ఫైనల్ అయిపోయింది. సో కంగ్రాచులేషన్ టు ద విన్నింగ్ టీమ్. సో మాట ఇంతకుముందు క్యారమ్స్ చేయడం జరిగింది, అది న్యూజెర్సీలో. సో అంగరంగ వైభవంగా జరిగింది అది కూడా. సో ఇప్పుడు పార్ట్ ఆఫ్ ది మా స్పోర్ట్స్ కమిటీ సురేష్ ఖజానా గారు, సో వారి ఆధ్వర్యం, సో తన ప్లానింగ్ ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుంది. సో ఇది సెకండ్ ఈవెంట్ ఇక్కడ న్యూజెర్సీలో. అలాగే నెక్స్ట్ ఇంకొన్ని స్పోర్ట్స్ టీమ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో అవి కూడా డీటెయిల్స్ విల్ ఇన్ఫార్మ్ ఇట్ సూన్. అండ్ mata-us.orgలో కూడా పొందుపరచడం జరుగుతుంది. సో అలా కాకుండా సో మున్ముందు ఇంకొన్ని నేషనల్ లెవెల్ అండ్ వరల్డ్ కప్ లెవెల్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. సో మాట అంటే సేవా సంస్కృతి సమానత్వం. సో అలాగే ఉమెన్కి యూత్కి పెద్దపీట వేస్తుంది. సో ఇక్కడ యూత్ ఎంతోమంది వచ్చి పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో అలాగే మీరు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే, సో ఇఫ్ యూ హ్యావ్ సమ్ ఐడియాస్ అండ్ ప్లాన్స్ ఎగ్జిక్యూటింగ్, సో మాట ఆల్వేస్ వెల్కమ్ అండ్ ఎన్కరేజ్. సో మార్చ్ 8న సో ఉమెన్స్ డే కూడా జరగబోతుంది. సో ఇక్కడే మన రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్లో. సో అది కూడా సో వీఆర్ ఎన్కరేజింగ్ టు ఉమెన్. సో అండ్ ఆల్సో వీ హ్యావ్ మెనీ థింగ్స్ అక్కడ. సో ఉమెన్స్ ఎంపవర్మెంట్ గురించి కానీ అండ్ ఉమెన్స్ అవార్డ్స్ అండ్ ఎన్కరేజింగ్ టు ది ఉమెన్స్. దెర్ ఆర్ సో మెనీ థింగ్స్. సో ఆ డీటెయిల్స్ అన్ని సూన్ వీ విల్ రిలీజ్ ఇన్ ద ఫ్లయర్ ఆల్సో. హాయ్ అండి, నా పేరు సురేష్ ఖజానా, మాట స్పోర్ట్స్ ఫేర్. సో ఇవాళ మేము సక్సెస్ఫుల్గా మాట బ్యాడ్మింటన్ టోర్నమెంట్ కంప్లీట్ చేసాము. సో ఇది హ్యూజ్ సక్సెస్ అయింది మన న్యూజెర్సీలో. సో బేస్డ్ ఆన్ దట్ మేము May 2nd, 3rd, 4th మాట క్యారమ్స్ నేషనల్ కండక్ట్ చేస్తున్నాము. అదేవిధంగా సెప్టెంబర్లో మాట క్యారమ్స్ వరల్డ్ కప్ కూడా కండక్ట్ చేస్తున్నాము. సో అలాగనే మాట బ్యాడ్మింటన్ కూడా మోస్ట్లీ జూన్ జూలైలో అనౌన్స్ చేస్తాము. సో ఉమెన్స్ ప్లస్ కిడ్స్ అన్ని గ్రూప్ వాళ్ళ యూత్ కోసము ఇవన్నీ కండక్ట్ చేస్తున్నాము. గుడ్ ఈవినింగ్ ఆల్ ద వ్యూవర్స్. నేను శిరీష గుండపనేని, వన్ ఆఫ్ ది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఫర్ న్యూజెర్సీ. ఇక్కడ ఇవాళ ఈరోజు బ్యాడ్మింటన్ టోర్నమెంట్ అసలు ఎక్సలెంట్గా జరిగింది, ఎక్సలెంట్గా జరుపుకున్నాము. అందరూ మా చిన్న లీడర్షిప్ చెప్పినట్టు 40 టీమ్స్ వచ్చాయి. యాక్చువల్లీ మేము చూస్తున్న మాకే వాజ్ వెరీ ఎక్సైటింగ్. అండ్ ఇలాంటి ప్రోగ్రామే ఒకటి ఉమెన్స్కి ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాము ముందు త్వరలోనే. సో యూ విల్ హ్యావ్ మోర్ ఇన్ఫర్మేషన్ రిగార్డ్స్ దాట్. ఇలాంటి బ్యాడ్మింటన్ ఇట్లాంటి స్పోర్ట్స్ ఈవెంట్స్ కూడా ఎన్నో ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాము. ఇటీవలే మాది క్యారమ్ జరిగింది, ఎక్సలెంట్ టర్న్ ఓవర్. ఇవాళ టర్న్ ఓవర్ చూసేసి అసలు ఇంకేమన్నా ఇంకా వేరే పెద్ద లెవెల్గా చేయాలి అని ఎంకరేజ్మెంట్, ఒక ధైర్యం మాకు వచ్చింది. మాకు అసలు ఇంతమంది రాగలుగుతారు, ఇంతమంది పార్టిసిపేట్ చేయగలుగుతారు అని మాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. సో మేము ఇంకా పెద్ద లెవెల్గా చేయాలి అని చెప్పేసి ప్లాన్ చేస్తున్నాము. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి మీరు ముందుకు వస్తే మేము ఇంకా బెటర్మెంట్గా చేద్దామని చెప్పేసి, ఎంతోమందికి ఒక అవకాశం ఇద్దామని చెప్పేసి టు షోకేస్ దేర్ టాలెంట్ యాక్చువల్లీ. సో చేద్దామని చెప్పేసి మాకు ప్లాన్ ఉంది. సో మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే మీకు మాలో ఎవరైనా మీకు కాంటాక్ట్ చేయండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు లక్ష్మీ మోపర్తి. ఈరోజు న్యూజెర్సీలో మాటా టీం నిర్వహించిన బ్యాడ్మింటన్ పోటీలకి చాలామంది, దాదాపు ఎంతోమంది ఔత్సాహిక కళాకారులు పాల్గొని సో తన క్రీడాభిమానాన్ని చాటుకున్నారు. చాలా ఎక్సలెంట్గా ఈ ప్రోగ్రామ్స్ జరిగాయి. ఎప్పుడు రొటీన్గా జరిగే సాంస్కృతిక కార్యక్రమాలు అలాంటివే కాకుండా ఇలాంటి క్రీడా స్ఫూర్తిని పెంచే కార్యక్రమాలు కూడా చేస్తూ మాట చాలా మంచి ప్రోగ్రామ్స్తో ముందుకెళ్తుంది. సో ఇలాంటి ఎన్నో ప్రోగ్రామ్స్ ఇంకా చేయాలి. ఎందుకంటే డిఫరెంట్ ఏరియాస్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. సార్ అందరి ఇంట్రెస్ట్ని కవర్ చేస్తూ అన్ని ప్రోగ్రామ్స్కి ఈక్వల్గా ఇంపార్టెన్స్ ఇస్తూ ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం చాలా అభినందనీయం. సో ఇది కండక్ట్ చేయడానికి ఎంతోమంది దీని వెనకాల సపోర్టు, చాలామంది
టీమ్ ఎఫర్ట్ ఉందండి. సో అలాగే ఇక్కడ ఈరోజు మనకి సురేష్ ఖజానా గారు ఉన్నారు. ఆయన స్పోర్ట్స్ టీమ్కి చైరు. చాలా బాగా అరేంజ్ చేశారండి ప్రోగ్రామ్స్. అంటే ఎక్కడ ఏ చిన్న ప్రాబ్లం కూడా రాకుండా, ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా చాలా బాగా ఇంతమందిని ఇలా ఒక తాటి మీద ఇంత సమన్వయపరుస్తూ ఇలా అరేంజ్ చేయడం అనేది చిన్న విషయం ఏం కాదు. సో ఆ విషయానికి గాను సురేష్ గారిని నిజంగా అభినందించాలి. సురేష్ గారు కంగ్రాచులేషన్స్ అండి, ఇంత సక్సెస్ఫుల్గా ఈవెంట్ నిర్వహించారు. ఇంకా మీ ఆధ్వర్యంలో ఇంకా చాలా క్రీడా కార్యక్రమాలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. Hi, my name is Raina Kachana. I'm in 9th grade and I'm so grateful for this opportunity to come out and fulfill my volunteer hours for high school. This has been very fun and it's a great experience to help out people with... Hi, I'm Emma Harrison. I'm in 9th grade. I just started high school this year and I really appreciated the opportunity to come out here and fulfill my volunteer hours. And it was such a great experience because I really enjoy sports. I grew up playing some, and so I really enjoy being able to come here because the environment is just amazing, and being able to help these people play. It was truly so much fun, and I really appreciate having this opportunity to come out, not only just to fulfill my hours, but just to help others. It was really fun. Hi, my name is Sricharan Kajana. I'm in the 10th grade, and I'm here at the 2025 badminton tournament by Mata. So this tournament's been amazing so far. We got to see a lot of people, and what really makes this tournament special is that we got to see a lot of diversity here, and I feel like that makes really Manta special, and we're going to see more people here. Especially we have the Cairns tournament come up, so please don't miss it. And it's just been an amazing day here today. We got to see some thrilling matches, so I just can't wait to be part of Mata, you know, earn more volunteer hours, you know, and just learn from my elders. Thank you so much. మాటా మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఈరోజు బ్యాడ్మింటన్ కార్యక్రమం జరుపుకుంది. చాలా గ్రాండ్గా జరుపుకుంది. దీనికి లాస్ట్ 1 month నుంచి మన సురేష్ ఖజానా వీళ్ళంతా హోల్ టీమ్ ఇంక్లూడింగ్ ద యంగ్ వాలంటీర్స్ చాలా మేజర్ రోల్ ప్లే చేశారు. వాళ్ళు చాలా ఇనిషియేటివ్ తీసుకున్నారు. ఇందులో తీసుకొని ఈరోజు మార్నింగ్ మధ్యాహ్నం 2 o'clock నుంచి ఇప్పుడు 10 అవుతుంది ఆల్మోస్ట్. ఇప్పటి వరకు వాళ్ళు టైం స్పెండ్ చేసి చాలా శ్రద్ధగా చేశారు. అండ్ ద థింగ్ ఈజ్ వీ వాంట్ టు ఎంకరేజ్ లాట్ ఆఫ్ యంగ్ వాలంటీర్స్ అండ్ వీ వాంట్ మోర్ వాలంటీర్స్ టు రిజిస్టర్ ఇన్ మాటా. హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు ప్రీతి ముల్బాగల్. ఇక్కడ నేను మాటా అసోసియేషన్లో ఐఎమ్ ఎ పార్ట్ ఆఫ్ ద కల్చరల్ కమిటీ అండ్ ఆల్సో ఐఎమ్ ద రీజనల్ కోఆర్డినేటర్. సో ఇక్కడ జరుగుతున్న ఈ బ్యాడ్మింటన్ టోర్నమెంట్స్ మాటా వారు కండక్ట్ చేయడం జరుగుతోంది. అండ్ 4 కేటగిరీస్గా డివైడ్ అయ్యింది, ABCD. అండ్ దీంట్లో ప్రతి ఒక్క దాంట్లో 3 రౌండ్స్ జరిగాయి అన్నమాట. అండ్ మనకి క్వాలిఫైయింగ్ రౌండ్స్, తర్వాత క్వార్టర్స్, సెమీస్ అండ్ ఫైనల్స్. సో ఇలా ఆల్మోస్ట్ మనకి 40 టీమ్స్ వచ్చాయి కాబట్టి సో ఇంకా మార్నింగ్ ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ 2 o'clock నుంచి నడుస్తుంది. ఇప్పుడు ఇంకా ఫైనల్స్ నడుస్తున్నాయి. సో వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ ద విన్నర్స్ హూ ఆర్ యెట్ టు బి అనౌన్స్డ్. అండ్ ఈ లెవెల్లో మాకు రెస్పాన్స్ రావడం అనేది ఇట్స్ రియలీ అస్టౌండింగ్. అండ్ మాకు ప్రతి ఇయర్ మన మాట వాళ్ళు ఈ లెవెల్లో కండక్ట్ చేయగలుగుతారని, ఇంకా అంచెలంచెలుగా పెరుగుతుందని చెప్పేసి కోరుకుంటున్నాను. అండ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్స్ ఒకటే కాకుండా మనకి క్యారమ్స్ టోర్నమెంట్స్ కూడా జరిగాయి. అండ్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ ఆ రెస్పాన్స్ని బట్టి ఇప్పుడు మనము మేలో నేషనల్స్ కూడా కండక్ట్ చేయబోతున్నాము మాట.